ఈ వీడియోలో మనం జనరేటివ్ ఏఐ ద మోస్ట్ పాపులర్ ట్రెండింగ్ మార్కెట్ ఉన్న ప్రోడక్ట్ ఇప్పుడు, రైట్? సో ఈ జెన్ఏఐ ప్రోడక్ట్స్లో మనకి ఎంబెడింగ్స్, వెక్టార్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో విల్ ఫోకస్ దేర్. సో ఎంబెడింగ్ అంటే ఏమి, వెక్టార్స్ అంటే ఏమి? యాక్చువల్లీ ఫస్ట్ ఎంబెడింగ్స్ గురించి అర్థం చేసుకుందాం. సో మిషన్స్కి అసలు మనం ఇచ్చే టెక్స్ట్ ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే మిషన్స్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అంటే బైనరీ ఫార్మేట్ ఒకటే అర్థమవుతుంది, మిగతా ఏం తెలీదు. ఇక్కడ ఎలా అర్థమవుతుంది అంటే ఏఐలో సో ఎంబెడింగ్స్ అని ఉంటాయి. ఎంబెడింగ్స్ అంటే వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ని న్యూమరిక్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయడం. ఓకే, సో న్యూమరిక్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసే ఆ ప్రాసెస్ని కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని ఎంబెడింగ్ అంటాం. ఆ న్యూమరికల్ ఫార్మేట్, న్యూమరికల్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫార్మేట్లో పెడతాం. ఆ ఫార్మేట్ని మనం యాక్చువల్లీ వెక్టార్ అంటాం. ఓకే, యా. సో ఈ కలెక్షన్ ఆఫ్ వెక్టార్స్ ఆల్రెడీ మిషన్ లెర్నింగ్ అనే ప్రాసెస్లో మిషన్స్ నేర్చుకొని ఈ వెక్టార్స్ అన్నిటినీ వెక్టార్ డేటాబేసెస్ అని అంటాం. మాంగో అట్లాస్ అనే ఒక డిబి ఉంది, పైన్ కోన్ అని ఉంది. ఇవన్నీ వెక్టార్ డిబి సొల్యూషన్స్ అనమాట. అక్కడ ఆల్రెడీ వెక్టార్ డిబీస్ ఉంటాయి. సో మనం అడిగే క్వశ్చన్ని ఎంబెడింగ్గా ఫస్ట్ కన్వర్ట్ చేసుకొని దాన్ని వెక్టార్ ఫార్మాట్లో పెట్టుకొని ఈ వెక్టార్ని వెక్టార్ డిబీస్లో ఆల్రెడీ మిషన్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉండే వెక్టార్స్ని కంపేర్ చేసి అసలు ఇతను ఏం చెప్పాడని అర్థం చేసుకుంటుంది మిషన్. ఆల్రైట్, యా, థ్యాంక్ యూ.